వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండల పరిధిలోని నేషనల్ హైవే 765 నెంబర్పై వెళ్లుచున్నది. ఇందులో భాగంగా భూసేకరణ చేయడం జరుగుతుంది. పెద్ద దోర్నాలలో నూతన ఇన్ఛార్జ్ తహసీల్దార్గా నియమితులైన పి శైలేంద్ర కుమార్ మీడియాకు తెలియజేశారు. ఈ క్రమంలో పెద్ద దోర్నాల మండలంలో ఫ్లాట్లు 20 నుండి 25 సంవత్సరాల మధ్య వేసినట్లు రెవెన్యూ సిబ్బంది తెలియజేసినట్లు తెలిపారు. సదరు ఫ్లాట్లకు సంబంధించిన లేఅవుట్స్ లేకపోవడంతో పాటు సదరు ఫ్లాట్స్ ఎవరికి చెందినవో తెలియకపోవడం వలన భూసేకరణ చేయడం కుదరక ఆలస్యం అవుతుందని జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు భూసేకరణలో ఎవరి భూములైతే నేషనల్ హైవే రోడ్డు పరిధిలో పోయాయో వారికి సంబంధించిన భూమి పత్రాలు, డాక్యుమెంట్లు, కొనుగోలుదారుని పేరు, ఫోన్ నెంబర్, చిరునామా, ఈసీ తదితర వివరాలను పెద్ద దోర్నాల మండలం తహసీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ తెలియజేసిన తమ ఆధారాలను మొత్తం కార్యాలయంతో సమర్పించినట్లయితే వారికి నష్టపరిహారం గవర్నమెంట్ రేటు ప్రకారం ఇవ్వడం జరుగుతుందని పెద్ద దోర్నాల ఇన్ఛార్జ్ తహసీల్దార్ పి శైలేంద్ర కుమార్ తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 16వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలియజేశారు. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించడానికి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. పెద్ద దోర్నాల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా నియమితులైన పి శైలేంద్ర కుమార్, నేషనల్ హైవే ఏఈ రావి, రాధిక, పెద్ద దోర్నాల మండల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొందరుగా ఇస్తే నన్ను ఎందుకంటే పెండింగ్ అనేది ఇమ్మీడియట్లీ అందుబాటులో ఉంటారు. నాకు అనుభవం సార్ ఇక్కడ మీడియా మిత్రుల్లా ఉన్నారు. మన అయ్యారు మా అట్టున్నప్పుడు అదే మా మీడియా వాళ్ళు అంటే నల్లుపాడు 16 సంవత్సరాలు మేడం పనులు చేశారు. 16 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి ఆలయంగా నాకు బ్రేకింగ్ ఎక్కడ తల్లుబాటు సంవత్సరం. ఓకే ఈ నేషనల్ హైవే ఫార్మేషన్ అనేది జరిగిపోతుంది. అయితే వీళ్ళు ఎవరైతే క్లెయిమ్ దాకా వాళ్ళకే లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకే మనకి అందరికీ కూడా డబ్బులు డీడీఓ ఎవరైతే కంట్రోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళకి అమౌంట్ వచ్చింది మొత్తం. ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి అందరికీ వచ్చింది. సో ఎవరైతే ఉన్నారో ఇంకా మేము మీకు ఎవరన్నా పబ్లిక్ ఎవరన్నా కూడా మాకు సర్వే నెంబర్ల స్థలాలు ఉన్నాయి, మాదేమైనా ఎల్ఏ కింద పోయిందా అంటే ఈ కార్యాలయంలో డీటీ గారు కానీ, ఆర్ఐ గారు కానీ అవైలబిలిటీగా ఉంటారు, లేదా కన్సర్న్ విఆర్ఓ ఉంటారు. వాళ్ళని కలిసేసి మాది పోయిందా లేదా కన్ఫర్మ్ చేసుకొని, పోయిందంటే వాళ్ళ పేరు అవి చూసుకొని వాడికి క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా మీ ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మనకి ఆగస్టు 16వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు గ్రామ వారీగా మనకి ఏర్పాటు చేయవలసిందిగా షెడ్యూల్ కూడా అడిగారు. మన డేట్ వైజ్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆయా తేదీల్లో కూడా మేము ఎప్పుడు సదస్సు జరిగేది కూడా మేము ప్రెస్ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాము. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ల్యాండ్స్కి సంబంధించిన ఒరిజినల్ అసలు వాళ్ళ భూమి మీద ఎవరు ఉన్నారు, లేకపోతే ల్యాండ్ రికార్డ్స్ ఏమున్నాయి, లేదంటే వెబ్ ల్యాండ్ ఎవరి పేరు ఉంది, ఇవన్నీ కూడా గతంలో మనకి ఏది కూడా అంత ఓపెన్గా లేవు. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా గ్రామ సభలో అన్ని రికార్డ్స్ మా విఆర్ఓ ద్వారా మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. ఇవన్నీ కూడా మీకు అనుమానాలు ఉన్నా, మా పేర్లు ఒకసారి చెక్ చేసుకోవాలన్నా, మేము కొన్నాము మా పేర్లు మ్యూటేషన్ కాలేదన్నా, వీళ్ళందరూ కూడా రేపు రిటర్న్గా మీరు ఆ మీటింగ్ అటెండ్ రిటర్న్గా మీరు ఇస్తే అర్జీలన్నీ కూడా మీరు రికార్డు చేసుకొని వాటి నెంబర్ ఇచ్చి వాటి మనకి సబ్మిట్ చేయాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా ఇస్తే వాళ్ళకి ఎంతైతే విస్తీర్ణం పోయిందో దానికి గవర్నమెంట్ రేట్స్ ప్రకారం వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనకి ఇంకా అందరూ వచ్చారు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్స్ కోసం జేసీ గారు కొద్దిగా మనల్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ కూడా మీటింగ్ పదే అడగడం జరుగుతుంది. కానీ ఈ నేషనల్ హైవే సంబంధించి ఈ 765 ఎవరైతే క్లెయిమ్దారులు ఇంకా క్లెయిమ్ చేసుకోవాలో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ భూమికి సంబంధించిన పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేసి